హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము హర్షశయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. అవేమంటే, హర్షశయనకు ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఎలా వస్తాయి, ఎవరిస్తారు ఇంత డబ్బు అనేదే కదా మన ప్రశ్న. అయితే అన్న ఒక్క ప్రాజెక్ట్లో దాదాపు లక్షల్లో డబ్బులు ఖర్చు పెడతారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో అన్నకు ఇంతలా డబ్బులు ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే వాళ్ళు ఉన్న వల్ల? అవన్నీ క్లారిఫై చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య గురించి తెలుసుకోవాలి. అదేంటంటే, మన హర్షజయ్ అన్న స్టార్టింగ్లో టిక్టాక్లో వీడియో చేసేటాడు అనమాట. అయితే ఆ వీడియోస్ ప్రభావం వల్ల యూట్యూబ్లో అయితే కొంచెం మెల్లిగా వచ్చిండు. ఇక అప్పటి నుంచే అన్నకు సోషల్ మీడియాలో కొంచెం అనుభవం ఉండడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండు. అప్పుడు అన్న ఫ్యాక్ట్స్ వీడియోస్, వాటి గురించి వీటి గురించి, మంచి ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేటోడు. దానివల్ల అన్నయ్యకు కొంత మొత్తంలో ఇన్కమ్ అనేది వస్తుండే. ఆ డబ్బుల్లోనే కొంత డబ్బుల్లో పేద ప్రజలకు పంచేవాడు అనమాట. ముఖ్యంగా అన్నయ్యకు డబ్బులు యూట్యూబ్ నుండే వస్తాయి. ఎలా అంటే, అన్నకు యూట్యూబ్లో 3 ఛానల్ ఉన్నాయి. ఒకటి తమిళ్లో, ఒకటి తెలుగులో, అదే హిందీలో. ఇలా 3 ఛానల్ ఉన్నాయి. అన్నయ్య ఇప్పుడు ప్రజల్ని సహాయం చేసేటప్పటి నుంచి అన్న కొంచెం ఫేమస్ అయ్యాడు అనమాట. ఇప్పుడు అన్నకు దాదాపు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నయ్యకు ఉన్నారు. అన్న ఒక వీడియో అప్లోడ్ చేయగానే దాదాపు ఒక గంటకి 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆ 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్లో దాదాపు 8 లక్షల యాడ్స్ అనేవి డిస్ప్లే అవుద్ది. ఇటువంటి ఆ యాడ్స్ ప్రకారంగా డబ్బులు అనేది ఇస్తుంది. ఆ డబ్బుల్లో యూట్యూబ్ అనేది 45% తీసుకొని మిగతా 55% అనేది అన్నకైతే ఇస్తుంది. ఆ డబ్బులతోనే అన్న పేద ప్రజల కళలను నెరవేర్చడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. మీకు ఇంకా హర్షశయన గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా